గుడ్ మార్నింగ్. ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్ ఈరోజు మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది, ఒక స్వల్పంగా పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. నిఫ్టీ ఈ సమయంలో గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసినప్పుడు 25,436 దగ్గర, అంటే ఒక 10 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తోంది. గ్లోబల్ క్యూస్ బాగానే ఉన్నాయి, అక్రాస్ ఏషియా లాభాలు కనిపిస్తున్నాయి. 25% టారిఫ్ విధించిన, అంటే అమెరికా నుంచి 25% టారిఫ్ ఆర్డర్ స్వీకరించిన సౌత్ కొరియా మార్కెట్లతో సహా ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. S&P 500 లాస్ట్ నైట్ లైఫ్ టైం హైని మరొకసారి టచ్ చేసింది, 0.41% పెరిగింది. నిన్న యుఎస్ మార్కెట్స్ను టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి. నాస్డాక్ వాజ్ అప్ 0.9%. ఓకే, అయితే డాలర్ ఇండెక్స్ చాలా వీక్ అయిపోయింది. యుఎస్ కరెన్సీ వరల్డ్స్ రిజర్వ్ కరెన్సీగా భావించే డాలర్ బలహీనపడింది. డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 96 దగ్గరకు వచ్చేసింది ఓవర్ నైట్. గత కొద్ది రోజులుగా బలహీనంగానే ఉంది, నిన్న కూడా బలహీనంగా. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడంటే, నాకు డాలర్ పడిపోతే నాకేంటి నష్టం, డాలర్ కోర్స్ దాని అంతటా అది స్వయంగా చూసుకుంటుంది. డాలర్ ఈజ్ డూయింగ్ గ్రేట్, అమెరికా ఈజ్ డూయింగ్ సో గ్రేట్, వేర్ ఇన్ బిగ్ బుల్ మార్కెట్స్, ఈ టైప్లో మాట్లాడతాడు కదా ఆయన. డాలర్ ఈజ్ బ్యూటిఫుల్ బిగ్, ఈ టైప్ అంతా స్వోత్కర్షగా అతిశయోక్తులతో కూడి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ స్పీచ్, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా. సో ఇప్పుడు ఆయన ఓవైపు డాలర్ పడిపోతే నాకేంటి నష్టం అంటేనే డాలర్ ఈజ్ డూయింగ్ గ్రేట్ అని కూడా అంటున్నాడు. సో డాలర్ వీక్ అయింది కాబట్టి సేఫ్ హ్యావెన్గా భావించే ప్రెషస్ మెటల్స్లో ఒక అప్ మూవ్ చూస్తున్నాం. గోల్డ్ ఇప్పుడు $5,200 పైన చాలా స్ట్రాంగ్గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. అలాగే సిల్వర్ కూడా $115-114 మధ్యలో ఉంది. సో ఓవర్ నైట్ సిల్వర్లో కూడా 8.5% అప్ మూవ్ చూస్తున్నాం. సో గోల్డ్ సిల్వర్ ETFs నిన్న చూసాం మన మార్కెట్స్లో శరవేగంతో పరుగులు తీస్తున్నాయి. ఎక్కడ అన్స్టాపబుల్గా గోల్డ్ సిల్వర్ అప్ మూవ్స్ అనేది మనం గమనిస్తున్నాం. చూద్దాం ఇంకా ఎంతకాలం ఇది కొనసాగుతుంది. నిన్న డాలర్ వీక్నెస్ ఎంతగా ఉందంటే, సరే ప్రపంచంలో ఉన్న కరెన్సీలు అన్నీ బలంగానే కనపడుతున్నాయి డాలర్తో కంపేర్ చేసి. చివరికి మన రూపాయి కూడా నిన్న కోలుకుంది కొంత, 91.92 చూసాం మొన్న. నిన్న 91.7271 దగ్గర క్లోజ్ అయింది. చాలా వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన రూపాయి ఉన్నంత వీక్గా ప్రపంచంలో మరే ఇతర కరెన్సీ లేదు అంటే అతిశయోక్తి కాదు, అమాంగ్ ది వరల్డ్స్ మేజర్ కరెన్సీస్. సో ఇది ఎందుకు, దీనివల్ల దుష్ఫలితాలు కూడా ఉంటాయి. సరే మనం ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్గా అయిపోతాం, ఈ విషయాలు ఓకే, అవి కూడా ఓకే, కానీ లాంగ్ రన్లో మాత్రం ఇంత వీక్ అవటం రూపాయి మనందరికీ చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్. ఫారిన్ టూర్స్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, పిల్లల్ని చదువులు పంపించే వాళ్ళకి కావచ్చు, లేదు మన ఇంపోర్ట్స్, క్రూడ్ ఇంపోర్ట్స్ కావచ్చు, గోల్డ్ ఇంపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటికీ డాలర్తో రూపాయి ఇలా వీక్ అవడం అనేది, బలహీనపడటం అనేది మంచి పరిణామం అయితే కాదు. చూద్దాం ప్రభుత్వం ఏమైనా రేపు బడ్జెట్లో కూడా ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఫండ్స్కి ఎగనెస్ట్గా వాళ్ళు అమౌంట్ కొంత అలొకేట్ చేయాలి. అది భారీగా ఉండబోతోంది, ఎంత ఉంటుంది ఏంటనేది చూడాలి. ఓవైపు గోల్డ్ ఇంపోర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ రేట్ల దగ్గర కూడా. ఇవాళ అయితే ఒక వార్త వచ్చింది, రిటైల్ స్థాయిలో గోల్డ్ సేల్స్ బాగా తగ్గాయట, 70% తగ్గాయట. మరి $160,000 తులం బంగారం ధర ఉన్నప్పుడు ఎంతమంది కొనుగోలు చేయగలరు? 10 లక్షలు పెడితే జస్ట్ ఒక 6 తులాలు బంగారం వస్తుంది. అటువంటి ఒక పరిస్థితి అనేది మనం గోల్డ్ సిల్వర్ పరంగా చూస్తున్నాం. ఎనీవే, ఇండియన్స్కి బంగారం పట్ల, ముఖ్యంగా బంగారం పట్ల మక్కువ తగ్గదు, ఎంత పెరిగినా కూడా ఎంతో కొంత కొనే ప్రయత్నమే చేస్తారు. కాకపోతే ఈ మధ్య మాత్రం సేల్స్ బాగా తగ్గాయట. ఓకే, ఈక్విటీస్లోకి వద్దాం. ఒక బిగ్ ఈవెంట్లోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇక 3 రోజులే మిగిలి ఉంది ఆదివారం బడ్జెట్కి. ఈసారి ఆదివారం వచ్చింది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ను, ఇవాళ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆదివారం బడ్జెట్ను ప్రవేశపెడతారు. సో చూద్దాం ఏ విధంగా ఎటువంటి బడ్జెట్ ఉంటుంది అనేది. ఎందుకంటే ఇంత వీక్ ప్రీ బడ్జెట్ మార్కెట్ని మనం ఎప్పుడూ చూడలేదు. సెన్సెక్స్ ప్రీ బడ్జెట్ మనకు లాస్ట్ 1 మంత్లో చాలా చాలా వీక్గా మనకు కనిపించింది. సెన్సెక్స్ రిటర్న్స్
లాస్ట్ 1 మంత్లో కనుక మనం చూస్తే -3.9. ఇప్పుడు 2016లో ఇలాగా ఉందట. ఆ తర్వాత ఇంత వీక్గా ఉండడం ఇదే మొదటిసారి. ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ అయితే చెప్పనవసరం లేదు. స్మాల్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 1 మంత్లో 7.5% నష్టపోయింది. మాట్లాడుకుందాం ఆ విషయం గురించి. కానీ ఓవరాల్గా మాత్రం నిన్నటి ఎక్స్పైరీ సెషన్ చాలా వోల్టైల్గా జరిగింది. మార్నింగ్ అనుకున్నట్లే మనం, అలాగే చివరికి ఒక 120 పాయింట్ల నిఫ్టీ లాభంతో ముగిసింది. షార్ట్ కవరింగ్ ప్రధాన కారణం నిఫ్టీ లాభాలతో ముగియడానికి. బ్యాంక్ నిఫ్టీ మరింత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 732 పాయింట్స్ నిన్న బ్యాంక్ నిఫ్టీ లాభపడింది. అలాగే 59,200 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 59,516 అటువైపు వెళ్ళే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక షార్ప్ బౌన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. ఓవరాల్గా జనవరి సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగర్ ఇండెక్స్గా నిలిచింది. అండ్ నిన్న బ్యాంక్ నిఫ్టీ అంటే గుర్తొచ్చింది, మార్కెట్ క్యాప్ పరంగా చూసినప్పుడు నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక పరిణామం చోటు చేసుకుంది. ఏమిటి అంటే ఎస్బీఐ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ని 3వ స్థానానికి నెట్టివేసి మార్కెట్ క్యాప్ పరంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీగా ఆవిర్భవించింది. సో ఇది ఎస్బీఐ అంటే ఓవరాల్గా పిఎస్యు బ్యాంక్స్ పట్ల మార్కెట్ ఎంత మక్కువ ప్రదర్శిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక పిఎస్యు రీరేటింగ్ జరిగిన తర్వాత ఎస్బీఐ ప్రైవేట్ జైంట్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంకును వెనక్కి నెట్టి అంటే ఒక మ్యాసివ్గా ఒక సైకలాజికల్ షిఫ్ట్ అనేది మనకు మార్కెట్స్లో బ్యాంక్స్ పరంగా మనకు కనిపిస్తుంది. పిఎస్యు బ్యాంక్స్ని ఇప్పుడు అందరూ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు. ఇది ఓవరాల్గా మార్కెట్స్ పిఎస్యు బ్యాంక్స్ని చూసే దృక్పథంలో వచ్చిన మార్పుకి నిదర్శనంగా చూడొచ్చు. అలాగే కోటక్ బ్యాంక్ ఈ మధ్య చాలా వీక్గా ఉండడంతో యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 3rd ప్లేస్లోకి వచ్చేసింది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ అండ్ కోటక్, ఇలా మనం టాప్ 5 మార్కెట్ క్యాప్ బ్యాంక్స్ని ర్యాంకింగ్స్ పరంగా మనం చూడొచ్చు. సో ఇక బడ్జెట్ రాబోతోంది కాబట్టి ఏమైనా పొజిషనింగ్ లెడ్ ర్యాలీ ఏమైనా వస్తుందా, నిన్న వచ్చినటువంటి షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఫాలో ఆన్ బయింగ్ ఏమైనా ఉంటుందా ఈ 3 రోజుల్లో రేపు చూడాలి. ఎందుకంటే మనం జనవరిలో ఈ మధ్యకాలంలో చూడనటువంటి లో 24,919 నిఫ్టీ ఈ లోన్ చూసింది. మరి అప్పర్ ఎండ్కి ఎక్కడుంది 25,440 అక్కడ దాకా వెళుతుందా, అక్కడ నిలదొక్కగలుగుతుంది. ఎందుకంటే నిన్న క్లోజ్ అయిన లెవెల్ ఎంత 25,175, ఇంకొక 200-300 పాయింట్ల ర్యాలీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా పెర్ఫామ్ చేస్తే మేబీ మనం చూడొచ్చు కూడా. సో జనవరి సిరీస్లో ఇప్పుడు అంటున్నట్లుగా నిఫ్టీ 2.9% నష్టపోయింది. కానీ అసలు డ్యామేజ్ పెయిన్ అంతా కూడా మనకు మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో జరిగింది. చాలా స్టాక్స్ 20-30-40% కూడా క్షీణించినటువంటి నెల. F&Oలోనే చూడండి, పెద్ద కంపెనీలు, మంచి కంపెనీలు అనుకునేవి 15-25% నష్టపోయాయి. లైక్ హెచ్పిసిఎల్, డిక్సన్ లాంటివి 15% నష్టపోయాయి. సింజిన్ ఇంటర్నేషనల్ 24.8%, గోడ్రేజ్ ప్రాపర్టీస్ 24.3%, కళ్యాణ్ జ్యువెలర్స్ 24%, ఐటీసీ 20%, స్విగ్గీ, ఎన్బిసిసి, సిజీ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ గొప్ప కంపెనీలు. ప్రీమియర్ ఎనర్జీస్, ఇవన్నీ ఆయా సెక్టర్స్లో చక్కగా రాణిస్తున్నటువంటి ఒక మంచి మేనేజ్మెంట్స్ నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు. అయినా కూడా ఎక్కడ బయింగ్ రావడం లేదు, లోవర్ లెవెల్స్ దగ్గర ఒక రికవరీ అనేది రావడం లేదు. సో ఇది ఇంతవరకు మనం డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఒక పరిణామం. సో ఎందుకు ఇంతగా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో అది రిజల్ట్స్ బాగా వచ్చినా సరే, రిజల్ట్స్ ఎంత చక్కటి రిజల్ట్స్ వచ్చినా సరే మార్కెట్ ఇగ్నోర్ చేసి మరీ ఒకరోజు 2 రోజులు కొద్దిగా పెంచుతున్నారు, తర్వాత మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. సో అటువంటి ఒక నెల మనకు జనవరి నెల దాదాపుగా ఒక పీడకల్ లాంటిదే మనందరికీ కూడా. సో ఎన్ని కంపెనీలు ముఖ్యంగా ఎస్ఎంఈ స్పేస్లో అయితే దిక్కు దివాణం లేకుండా పోయాయి కంపెనీలు. ఆ కంపెనీ ఫండమెంటల్స్, మేనేజ్మెంట్స్, ఎర్నింగ్స్, విజిబిలిటీ దేన్ని పట్టించుకోవడం లేదు. ఎన్ని కంపెనీలు మనం చూస్తే మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఒరియానా పవర్, ట్రాన్స్రైల్, నెట్వెబ్, ఆశాపురా మైన్కెమ్ ఇవన్నీ మంచి కంపెనీలే. క్వాలిటీ పవర్, ఇంట్రార్క్, టీడీ పవర్, ఆస్ట్రా మైక్రోవేవ్, కృష్ణా డిఫెన్స్ ఎస్ఎంఈ కంపెనీ, జిఆర్ఎస్సి,
అపోలో మైక్రో, యథార్థ్ హాస్పిటల్, బొందాడా ఇంజనీరింగ్. నిన్న మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది బొందాడా ఇంజనీరింగ్. చదువుతాను నేను ఇంజనీరింగ్, బొందాడా ఇంజనీరింగ్ నెంబర్స్ చాలా ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. వింటేజ్ కాఫీ, ఇందులో ఏ కంపెనీ కూడా ఫండమెంటల్లీ ఇది మంచి కంపెనీ కాదు. సరే వాల్యుయేషన్స్ 50 PE ఉన్నప్పుడేమో ఎగబడి కొన్నారు, 20 PE వచ్చినప్పుడేమో పక్కన పడేశారు. సో ఇది ఓవరాల్గా సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశం. ఫిబ్రవరి నెలలో థ్యాంక్స్ టు ది బడ్జెట్ ఆర్ థ్యాంక్స్ టు ది అదర్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఏమైనా మార్పు వస్తుందా ఫిబ్రవరి సిరీస్లో చూడాలి. ఎందుకంటే లాస్ట్ 5 years 6 yearsలో కనుక మనం చూస్తే ఇక్కడ బొందాడ నెంబర్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. మంచి నెంబర్స్ అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ మనందరికీ తెలుసు, సోలార్ ఈపీసీ కంపెనీ. సో ఇందులో లాస్ట్ క్వార్టర్ 54 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఈ ఇయర్తో కంపేర్ చేసి చూస్తే 54 కోట్లకు పెరిగింది. 24.7 కోట్ల నుంచి అంటే 119% ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. రెవెన్యూ 712 కోట్లకు పెరిగింది, 89% పెరుగుదల. ఎబిటా 84 crores ఆర్ 85 crores రాదర్, 121% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 10.2% నుంచి 11.9%కి పెరగడం అనేది బొందాడా ఇంజనీరింగ్లో చూసాం. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అందుకని దీన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ స్టాక్ ప్రైస్ ఎంత వీక్గా ఉందంటే, ఇంత రిజల్ట్స్ వచ్చినప్పుడు నార్మల్గా సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటే ఇవాళ 10% అప్పర్ సర్క్యూట్లో ఉండాల్సినటువంటి స్టాక్ ఇది. కానీ మార్కెట్లో ఎంత మాత్రం ఆల్మోస్ట్ 52 week లోకి దగ్గరగా ఉంది. 530 రూపాయల నుంచి 200, ఇప్పుడు 320 రూపాయల దగ్గర ఎక్కడో కనిపిస్తుంది. సో ఇంత వీక్గా ఉండడానికి కారణం ఏంటంటే సెంటిమెంట్ నెగిటివ్ అంతే. ఫండమెంటల్స్లో ఎటువంటి లోపం లేదు, మంచి గ్రోత్ పాత్లో వెళ్తున్నటువంటి కంపెనీ. సో ఇటువంటి పరిణామాలు మనం స్మాల్ మిడ్ క్యాప్ స్పేస్లో జనవరిలో ఎక్కువగా చూసాం. మేబీ ఫిబ్రవరి ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? ఎందుకంటే లాస్ట్ నిఫ్టీ పరంగా చూస్తే లాస్ట్ 5 yearsలో 2021 బాగుంది, 1300 points నిఫ్టీ పెరిగింది ఆ సంవత్సరం ఫిబ్రవరిలో. తర్వాత 24లో కూడా బాగుంది, 630 పాయింట్లు పెరిగింది. బట్ 2022, 23, 25 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా వీక్గా ఉంది ఫిబ్రవరి సిరీస్. మరి ఈసారి వీక్గా ఉంటుందా, స్ట్రాంగ్గా ఉంటుందా? క్రాంతి గారు. వసంత్ గారు, గుడ్ మార్నింగ్. వసంత్ గారు, ఒకటి మార్కెట్ అయితే 25,000 లెవెల్ని నిన్న నిలదొక్కుంది వసంత్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే సెల్లింగ్ స్పేర్లోనే ఉన్నారు. నిన్న కూడా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 1952 crores సెల్ చేశారు. కానీ ఏంటంటే నిన్న మార్కెట్లో కంప్లీట్ రీబౌండ్ రావడానికి మెయిన్ ప్రధానంగా నిన్న దోహదపడింది అయితే డిఐఎస్. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఫ్యూ డేస్లో కనుక చూసినట్లయితే ఇంత అరౌండ్ 7,760 crores బయింగ్ డిఐఎస్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా డిఐఎస్ అయితే చాలా పాజిటివ్గా మార్కెట్ని రెస్క్యూ చేశారు. అందుకే మార్కెట్స్ నిన్న ఓపెనింగ్లో వీక్గా కనపడినప్పటికీ క్లోజింగ్లో అయితే చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడం చూసాం. ఏదైతే ఓవరాల్గా అయితే ప్రస్తుతం జరిగినటువంటి డీల్ యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా మధ్య జరిగిన డీల్ అనేది గ్లోబల్ అటెన్షన్ అయితే క్యాచ్ చేస్తుంది వసంత్ గారు. మనం పక్కన పెడదాం, దాంట్లో బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఏంటి అవన్నీ పక్కన పెడితే ఇట్స్ క్యాచింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్ అనమాట. సో ఎఫ్ఐఏ స్టాన్స్ కొంచెం మారటానికైతే డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. కానీ మనకి ఎఫ్ఐఏస్ సెల్లింగ్ ఉన్నంతకాలం వస్తుంది గారు ఈ కన్సాలిడేషన్, ఈ పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేవి అయితే కంటిన్యూ అవుతాయి. ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ కింద మారితేనే మనకి మార్కెట్లో ఏదన్నా బుల్ ఈవెంట్లోకి రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే ప్రస్తుతం అయితే మార్కెట్ సెంటిమెంట్ చాలా న్యూట్రల్గా ఉంది. మనం బడ్జెట్లోకి వెళ్తున్నాం, అది ఒక బిగ్ ఈవెంట్ కింద అయితే ఇప్పుడంతా హోప్ ఎక్స్పెక్టేషన్ అంతా బడ్జెట్ మీద చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే మనం వెయిట్ చేసినటువంటి ఈ ట్రేడ్ డీల్, మదర్ ఆఫ్ ద డీల్స్ అని ఏదంటున్నారో అదైతే అయిపోయింది ఈవెంట్. నౌ బిగ్ ఈవెంట్ మన దగ్గర ఉంది ఏంటంటే బడ్జెట్లో నుంచి మార్కెట్ తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ కనుక వచ్చినట్లయితే మార్కెట్స్లో ఒక స్టెబిలిటీ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ 26,000 లెవెల్ని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది వసంత్ గారు. డేటా కనుక చూసినట్లయితే స్టిల్ కాల్ ఆప్షన్ డేటా మనం హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక చూసినట్లయితే 25,500 దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి పుట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే 25,000 రేంజ్లో ఉంది. అంటే మళ్ళీ అగైన్ ఈ రేంజ్లోనే ఒక 500 పాయింట్స్ నేరో రేంజ్లోనే మార్కెట్ అయితే ప్రస్తుతం డేటా అయితే ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే
F&Oలో గనక డేటా కనుక చూసినట్లయితే ఏ స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో లేవు. ప్రస్తుతం అయితే డెలివరీ బేస్డ్ వాల్యూమ్ అయితే ఎక్కడుందో చూసినట్లయితే కనుక లాస్ట్ 1 డేలో మనం డెలివరీ ఇలాంటి స్టాక్లోనే డెలివరీ బేస్డ్ వాల్యూమ్ అనేది పెరిగింది వసంత్ గారు. తర్వాత బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా రావడంతో యాక్సిస్ బ్యాంక్తో బాగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. యాక్సిస్ బ్యాంక్కి నంబర్ ఆఫ్ బ్రోకింగ్ హౌసెస్, రీసెర్చ్ హౌసెస్ కూడా వాళ్ళ యొక్క టార్గెట్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. తర్వాత అదానీ గ్రీన్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం రీసెంట్గా చూసాము అదానీ స్టాక్స్ ఏ రకంగా టంబుల్ అయినాయో. అక్కడి నుంచి అదానీ గ్రీన్లో కొంచెం బాటమ్ ఫిషింగ్ అనేది జరుగుతుంది. బహుశా ఈ యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా ట్రేడ్ డీల్ కూడా కొంచెం ఇటువంటి స్టాక్స్కి ఈ గ్రీన్ ఎనర్జీ ఫోకస్డ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గానే చూడాలి వసంత్ గారు. తర్వాత రియల్ ఎస్టేట్లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్లో కూడా డెలివరీ బేస్డ్ వాల్యూమ్స్ అనేవి పెరగడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ షార్ట్స్ ఎక్కడ పెరుగుతున్నాయో చూసినట్లయితే గోద్రేజ్ ప్రాపర్టీస్, యాంబర్లో ఒకసారి ఈరోజు చూడాలి వసంత్ గారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఈఎంఎస్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం లాస్ట్ 1 క్వార్టర్ కన్నా చూసినట్లయితే ఒక కన్సాలిడేషన్, ఒక డౌన్ ట్రెండే చూసాం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఒక పాజిటివ్ కింద ఈ స్టాక్స్ చూడాలి. అందువల్ల ఈ కంపెనీస్లో యాక్టివిటీ, ఈ ఈఎంఎస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ స్టాక్స్ యొక్క బిహేవియర్ ఏ రకంగా ఉంటుందో, బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుందో లేదో చూడాలి. నెక్స్ట్ ఎటర్నల్లో కూడా షార్ట్స్ అనేవి పెరగటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే వసంత్ గారు ఈరోజు మేక్ ఆర్ బ్రేక్ డే అంటే గ్లోబల్ క్యూస్ అయితే పాజిటివ్గానే కనపడుతున్నాయి. మనకి ఎఫ్ఐఎస్ యొక్క బిహేవియర్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వసంత్ గారు. వాళ్ళ సెల్లింగ్ ఆగితే కానీ ఇక్కడి నుంచి పాజిటివ్ ఇండికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. 25,000 లెవెల్ అయితే హోల్డ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ 25,500 లెవెల్ కనుక కంఫర్టబుల్గా మార్కెట్కి వచ్చినట్లయితే ఈ ఏదైతే ఈ డ్రాగ్, నెక్స్ట్ ఈ వరింగ్ ఫ్యాక్టర్స్, ఈ బేర్ మార్కెట్ కండిషను ఇండెక్స్ లెవెల్లో కొంచెం లేనట్లే. మీరు చెప్పినట్లు మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిజల్ట్స్ ఇంకా రావాలి. ఈ వీక్లోనే ఎక్కువ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో అయితే ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒకసారి ఇండెక్స్ కనుక నిలబడితేనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బయింగ్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ప్రస్తుతానికి నిన్న ఒక విషయం మనం చూడాలి. ఏదైతే ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ యొక్క స్మాల్ క్యాప్ ఫండ్లో వాళ్ళు ఇన్ఫ్లోస్ని యాక్సెప్ట్ చేయటం చేశారో అంటే బాటమ్ అవుట్ అయింది. నెక్స్ట్ బయింగ్ కూడా స్టార్ట్ అయినట్లుగా ఇండికేషన్స్ వస్తున్నాయి. సో అంటే వాల్యుయేషన్స్ అనేవి బాటమ్ అవుట్ అయినట్టుగానే చూడాలి. సో లాంగర్ టర్మ్ వ్యూ ఉండి పేషెన్స్ ఉంటే కనుక, రిజల్ట్స్ బాగుంటే కనుక అటువంటి కంపెనీస్లో బయింగ్కి వెళ్ళడానికి మంచి టైంగానే చూడాలి వసంత్ గారు. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ అనేది చాలా ట్రిక్కీగా ఉంటుంది మార్కెట్లో. ఓవర్ నైట్ మార్కెట్ సెంటిమెంట్ నిన్నటి దాకా నెగిటివ్గా ఉంది, ఈ రోజు దాకా నెగిటివ్గా ఉన్న సెంటిమెంట్ ఓవర్ నైట్ చేంజ్ అయిపోతుంది. మార్కెట్ని సెంటిమెంట్ని గేజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ థింగ్. కానీ ఏంటంటే సెంటిమెంటు ఎంత నెగిటివ్గా ఉంటుందో అంత పాజిటివ్గా కూడా టర్న్అవుట్ అవుతుంటుంది. సో అందువల్ల మంచి రిజల్ట్స్ ఇచ్చి కంపెనీ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటే కనుక ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్లో బై చేయొచ్చు వసంత్ గారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా. ఓకే, సో ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది, కుదిరింది. కానీ ఇది ఇప్పటికిప్పుడు ఏదో మనకి నెక్స్ట్ క్వార్టర్లో ఈ కంపెనీల్లో భారత్ ఫోర్జో లేకపోతే మరొక కంపెనీనో ఎర్నింగ్స్లో రిఫ్లెక్ట్ అయ్యే పరిణామం కాదు ఇది. ఇది 1 సంవత్సరం పైన పడుతుంది. ఇంకో 10 రోజులు అయితే అసలు ఈ డీల్ కుదిరిందని కూడా అందరూ మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఆ పరిణామాలకి అనుగుణంగా ఎర్నింగ్స్ వచ్చినప్పుడే మనకు గుర్తొస్తుంది. అప్పటి వరకు మళ్ళీ యూఎస్ఏతో డీల్ గురించి మార్కెట్స్ ఎదురు చూస్తూ కూర్చుంటాయి. సో చూద్దాం. అయితే ఆటో కంపెనీస్కి మాత్రం యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రీమియం సెగ్మెంట్లో ఇప్పుడు మన ఆడీ లాంటి కార్లు లేకపోతే ఫోక్స్ వ్యాగన్ లాంటి కార్స్ ఇవన్నీ ఇండియన్ మార్కెట్స్ని ముంచెత్తాయేమో, ఇది M&M లాంటి కంపెనీలకి నెగిటివ్ అవుతుందేమో అనే డౌట్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పూర్తిగా పాజిటివ్గానే ఉంటుంది ఈ ఈయూతో కుదిరినటువంటి డీల్ అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇందాక బొందాడ ఇంజనీరింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీల పీఈలు అన్నీ కూడా ఇప్పుడు 14, 15, 16కు పడిపోయాయి.
ఒరియానా పవర్నే తీసుకుందాం, 14 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బొందాడు కూడా మనం ఫార్వర్డ్ PE చూస్తే 15-16 దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా సెంటిమెంట్ ఇంప్రూవ్ కాకపోతే స్టాక్ ప్రైస్ పెర్ఫామ్ చేయడం కష్టంగా కనిపిస్తున్నటువంటి మార్కెట్ ఇది. కంపెనీలు తప్పేం లేదు, పాపం మేనేజ్మెంట్లు నానా కుస్తీలు పడుతున్నారు, మంచి నెంబర్స్ అనౌన్స్ చేయడానికి మంచి ప్రయత్నం అయితే జరుగుతోంది. అలాగే ఇవాళ ఎర్నింగ్స్ ఇప్పుడు భారం అంతా కూడా ఇక బడ్జెట్ మీద పడింది. రేపు బడ్జెట్ ఇప్పుడు ఎలా అయితే మనం ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ చిన్న 1 or 2 days ఈవెంట్స్ మిగిలిపోతాయో బడ్జెట్ కూడా అంతే అవుతుంది. మ్యాక్సిమం 1 week రియాక్ట్ అవుతుంది మార్కెట్, అంతే, అంతకంటే ఎక్కువ రియాక్షన్ ఉండదు. మళ్ళీ ఓవరాల్గా సెంటిమెంట్ మీదకే మార్కెట్ దృష్టి అంతా కూడా వెళ్తుంది. సో చూద్దాం బడ్జెట్ తర్వాత ఏమైనా మార్పు వస్తుందా, నిర్మలా సీతారామన్ గారు ఏమైనా మంత్రదండంతో మంత్రకాళి అంటారా చూద్దాం. ఇవాళ రిజల్ట్స్లో చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. L&T రిజల్ట్ రాబోతుంది, మారుతి సుజుకి రిజల్ట్ రాబోతుంది, PEL, SBI లైఫ్, కొచ్చిన్ షిప్ యార్డ్, GRSC, TVS మోటార్స్, అలాగే లోధా డెవలపర్స్, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఇవి పిరమల్ ఫార్మా, SBI కార్డ్స్, ఇవన్నీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. తర్వాత హిందుస్థాన్ జింక్లో మనం సిల్వర్ కారణంగా హిందుస్థాన్ జింక్ స్టాక్ చాలా వైబ్రెంట్గా ఉంది. ఇవాళ 4,600 crores ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభమవుతుంది. సంస్థ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో వేదాంత ఆల్మోస్ట్ 1.6% స్టేక్ను మార్కెట్లో ఆఫర్ చేస్తోంది. 6% డిస్కౌంట్ టు ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్. చూద్దాం ఈరోజు హిందుస్థాన్ జింక్ ఏ విధంగా ఈ OFSకి అనుగుణంగా రియాక్ట్ అవుతుందో. ఒక బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. LIC అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. రామకృష్ణ గారు, ఏంటి ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈరోజు? బుధవారం, నిన్న ఒక ఎక్స్పైరీ అయిపోయింది, రేపు మరొక ఎక్స్పైరీ ఉంది. నిన్నైతే పాజిటివ్ క్లోజింగ్ చూసాం, ఈరోజు కూడా అలాగే లాంగ్ పొజిషన్స్ ఏమైనా క్యారీ చేయొచ్చా, లేకపోతే షార్ట్స్ అటెంప్ట్ చేయడమే బెటరా? ఓకే, పొజిషనల్ ట్రేడర్స్ కొంచెం లాంగ్ సైడ్ వ్యూ పెట్టుకోవడం బెటర్ అండి. నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం, లాంగ్ వ్యూతోనే ఉండి కన్సల్టేషన్ జరిగే అవకాశాలు కూడా మనం కొట్టిపారేలేము. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైతే 200 days మూవింగ్ యావరేజెస్ దగ్గర వస్తాయో యూజువల్గా అక్కడ కొన్ని రోజులు కన్సల్టేషన్ అంటే ఫైట్ జరుగుతుందండి. అంటే పైకా కింద కానీ సందిగ్ధత ఉంటుంది. అది మనకి ఆ సందిగ్ధత అనేది రేపు February 1st బడ్జెట్తో క్లియర్ అయిపోతుంది. కాకపోతే లాస్ట్ 14 days మాత్రం మనం చాలా బ్యాడ్ మార్కెట్స్ చూసాము. ఏ రోజు కూడా ప్రీవియస్ డే హైని క్రాస్ చేసి క్లోజ్ చేసిన సందర్భం లేదు. ప్రతిరోజు మనం ఎంతో కొంత ప్రీవియస్ డే హై కంటే కిందే క్లోజ్ అవుతున్నాము. అడపదడప కొద్దిగా పాజిటివ్ క్యాండిల్స్ అనేవి మనకి అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంతకుమించి మార్కెట్స్ లో పెద్ద హోప్ అనేది రావటం లేదండి. నిన్న కూడా మనకి మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ చాలా హై వాలటిలిటీ మార్కెట్స్ మనం చూసాం. త్రూ అవుట్ ద డే కనుక మనం చెక్ చేస్తే 4-5 times మార్కెట్స్ పైకి కిందకి చాలా హై స్వింగ్స్ అనేవి కనిపించాయి. మెయిన్ గా సెటిల్మెంట్ తో పాటు మంత్లీ అంటే వీక్లీ సెటిల్మెంట్ తో పాటు మంత్లీ సెటిల్మెంట్ కూడా ఉండటంతో ఈ అడ్జస్ట్మెంట్స్ జరిగినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే డిఐఎస్ FI ఫ్లోస్ కూడా చాలా హైగా నిన్న కనిపించాయి. డిఐఎస్ అయితే ఆల్మోస్ట్ 9,000 crores కొనడంతో మార్కెట్స్ కొంత కోలుకున్నట్టు చివరి లాస్ట్ 1 hour లో కోలుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మార్కెట్ బ్రెత్ మాత్రం ఇంకా వీక్ గానే ఉందండి. అంటే 1,300 స్టాక్స్ అడ్వాన్సెస్ కి 1,600 స్టాక్స్ డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. అది ఇంకా వరింగ్ పాయింట్ గానే కనిపిస్తుంది. కాకపోతే విక్స్ కూడా మనకి నిన్న చాలా హై వాలటిలిటీ ఎన్విరాన్మెంట్ లో విక్స్ ఒక దశలో ఇండియా విక్స్ 16.06 దాకా వెళ్ళడం చూసాము. ఓపెనింగ్ లోనే మనం చెప్పుకున్నామండి 10% పైన విక్స్ ఉంది, ట్రేడింగ్ కష్టం అవుతుందని. తర్వాత సాయంత్రానికి కొంత కూల్ ఆఫ్ అయిపోయి 2% పెరిగి 14.45 దగ్గర విక్స్ సెటిల్ అవడం గమనించవచ్చండి. మొత్తం మీద మనం ఫైనల్ గా నిన్న పాజిటివ్ క్లోజ్ తో 200 days EMA SMAని క్రాస్ చేసి పైన క్లోజ్ అవడం కొంచెం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ సెటిల్మెంట్ అయిపోవడంతో ఈ రోజు కొంచెం మార్కెట్స్ క్లియర్ గా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇనిషియల్ ఫస్ట్ 30 minutes వదిలేస్తే తర్వాత క్లియర్ గా డైరెక్షన్ తీసుకునే అవకాశాలు మార్కెట్ లో ఉన్నాయి. అది మనం కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. సో నిన్నటి లో ఏదైతే వచ్చిందో నిన్నటిలో కానీ ఈ స్వింగ్ లో కానీ అది మనకి ఇమీడియట్ గా మనకి సపోర్ట్స్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అప్రాక్సిమేట్ గా 24,950, 920 ఆ ప్రాంతాల్లో మనకి క్లియర్ సపోర్ట్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 25,450, 500 ఆ ప్రాంతాలు రెసిస్టెన్స్ గా ఉన్నాయి. సో నిన్నటి లాభాలతో కొంచెం
మొమెంటమ్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అవడం గమనిస్తున్నాము. RSI 34.29 రావడం, అట్లాగే MACD బిలో జీరో లైన్ ఉన్న కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో ఇదేంటంటే కొంచెం ఇలాగే మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతాయి అన్నట్లుగా మనకి ఈ ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. సో PCR అయితే మార్కెట్ 0.8 నుంచి 1.02 పెరగడం PCR లో గమనించడం జరిగింది. మొత్తం మీద మార్కెట్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్లు కొంచెం ట్రిక్కీగా ఉన్నాయండి. అంటే రేపు 3rd ఫిబ్రవరి ఎక్స్పైరీకి ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్లు ఈ రోజు కనుక హైయెస్ట్ రైటింగ్ కనుక చూస్తే మనకి 25,000 కాల్ దగ్గరే బోత్ కాల్ అండ్ పుట్టు ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్ లో రేపు బడ్జెట్ తర్వాత డేట్ కాబట్టి మేబీ ఈ రోజు కాల్ సైడ్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది, అంటే పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ 25,000 నుంచి మేబీ 25,500 ఆ ప్రాంతాలకి హైయెస్ట్ రైటింగ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ మార్కెట్స్ ఈ 25,500 దాకా ఆసిలేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి బడ్జెట్ లోపల. ఈ తర్వాత బడ్జెట్ తర్వాత మార్కెట్ క్లియర్ డైరెక్షన్ తీసుకుంటుంది. మేబీ కొంత ఆశలతో మార్కెట్స్ పెరిగే అవకాశాలు నెక్స్ట్ 2 days లో మనం చూడొచ్చండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చాలా క్లియర్ విన్నర్ గా చెప్పుకోవచ్చు. నిన్న దాదాపుగా 732 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరగటం, అట్లాగే 50 days EMAని క్రాస్ చేసి పైన క్లోజ్ అవటం, ఈ రెండు కూడా పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. మొమెంటమ్ ఇండికేటర్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయినాయి. RSI 48.51, MACD కొంచెం జీరో లైన్ దగ్గరలో ఉన్నప్పటికీ కొంచెం ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తుంది. హిస్టోగ్రామ్ క్లియర్ గా ఇంప్రూవ్మెంట్ హిస్టోగ్రామ్ లో కనిపిస్తుంది. సో మొమెంటమ్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి లాంగ్ వ్యూతో కన్సాలిడేషన్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెసిస్టెన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానీ టెక్నికల్ ఇండికేటర్స్ పరంగా కానీ రెసిస్టెన్స్ అనేది 60,000 దగ్గర ఉంది. అట్లాగే సపోర్ట్స్ 58,500 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కొత్త సెటిల్మెంట్ లో బ్యాన్ లిస్ట్ లో ఏ స్టాక్ లేదండి, అన్ని కూడా ట్రేడింగ్ కి అవైలబుల్ గా ఉన్నాయి, అది గమనించవచ్చు. ఓకే, స్వాతి మెయిల్ పంపించారు, చదువుతున్నాను. జియో ఫైనాన్స్లో SIP చేయడం మంచిదా, టాటా గోల్డ్ ETFలో SIP చేయడం మంచిదా లాంగ్ టర్మ్ కోసం? ఈ రెండు వేరు వేరు ఎసెట్ క్లాసెస్ అండి. ఒకటి మీరు అడుగుతోంది బంగారంలో ఇన్వెస్ట్ చేసేటువంటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, టాటా గోల్డ్ ETF అయినా, నిపాన్ ఇండియా గోల్డ్ బీస్ అయినా, మరొక ICICI ప్రుడెన్షియల్ గోల్డ్ ETF అయినా, ఇవన్నీ గోల్డ్కి సంబంధించిన గోల్డ్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ ETF లాస్ట్ 1 yearలో బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ 100%, 95% రిటర్న్స్ ఇచ్చినాయి. మీరు అడుగుతున్న జియో ఫైనాన్స్ అనేది ఈక్విటీ. సో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్కి చెందినటువంటి కంపెనీ NBFC. సో ఈక్విటీలో SIP చేయడం మంచిదా, గోల్డ్లో SIP చేయడం మంచిదా అనేది కరెక్ట్ పోలిక కాదు. ముందు ఆ పోలిక పక్కన పెడితే ప్రతి ఎసెట్ క్లాస్ సర్టెన్ టైమ్స్లో పెర్ఫామ్ చేస్తుంది. కొన్నిసార్లు ఈక్విటీస్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి, కొన్నిసార్లు ప్రెషస్ మెటల్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. అందుకని ఒక కాంబినేషన్ ఆఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అలవాట్ చేసుకోవాలి. మీ రిస్క్ అపెటైట్ని బట్టి కొంత గోల్డ్ సిల్వర్లో, కొంత ఈక్విటీస్లో, కొంత రీట్స్ లాంటి వాటిలో, మరికొంత ఇతర కమాడిటీస్ ఏమైనా ఇంకా ఇన్వెస్ట్ చేయగలిగితే, కొంత డెట్లో, ఇలా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మంచిది. అది మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే విధానం. సో క్రాంతి గారు, మీ సలహా ఏంటి? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో SIP చేయొచ్చా, గోల్డ్లో SIP చేయొచ్చా? గోల్డ్లో SIP అయితే కంటిన్యూ చేయొచ్చు వస్తుంది గారు. ఎందుకంటే మీరు ఇందాక ఓపెనింగ్లోనే చెప్పారు డాలర్ ఇండెక్స్ అనేది బాగా వీక్ అవుతుంది అని. సో ఈ డాలర్ ఇండెక్స్ కనుక వీక్ అవుతూ ఉంటే కనుక గోల్డ్కి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ, అంటే ఇట్స్ ఇండికేషన్ దట్ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క డాలర్ రిజర్వ్స్ని, ట్రెజరీ రిజర్వ్స్ని తగ్గించుకుని గోల్డ్ పెంచుకుంటూ వస్తున్నాయి అని. సో గోల్డ్లో ETF అనేది స్టార్ట్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే వస్తుంది గారు, ఇంకా వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఆఫ్ కోర్స్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ రిలయన్స్ గ్రూప్, మంచి బ్యాకప్ ఉంది, స్ట్రాంగ్ క్యాపిటల్ ఉంది. కానీ ఏంటంటే ఇంకా రెవెన్యూస్ అనేది ఇంకా ఈ కంపెనీలో ఇంకా ఫ్యాక్టర్ ఇన్ అవ్వట్లేదు. అంతా ఫ్యూచర్ వాళ్ళ బిజినెస్ మోడల్ మీద నడుస్తుంది. నెక్స్ట్ కొత్తగా వాళ్ళు కూడా న్యూ బ్లాక్ రాక్తో ఏదైతే టైప్ చేసుకుని కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తున్నారో వాటి యొక్క ఇన్ఫ్లోస్ ఇదంతా రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు జియో ఫైనాన్షియల్ ఈ రేంజ్లో కొంచెం అట్రాక్టివ్గా అయితే కనపడుతుంది. ఎందుకంటే స్టాక్లో బాగా షార్ప్ డిక్లైన్ అనేది చూసాం. సో స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ SIP డిప్స్ అంటే
ఎస్ఐపికి సూట్ అయ్యేంత స్టాక్ అయితే ఇంకా జియో ఫైనాన్షియల్ అయితే కాదు వసంత్ గారు. బట్ బై అండ్ డిప్స్ కింద ఈ స్టాక్ను చూడాలి. లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాకేనండి. అందులో ఎన్బిఎఫ్సి స్పేస్లో గోయింగ్ ఫార్వర్డ్ మేబీ నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో ఇది కూడా టాప్ 3లోనూ 4లోనూ డెఫినెట్గా ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, లేదు సుందరం ఫైనాన్స్, అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ టాప్ 4-5లో ఉండదగినటువంటి కంపెనీ. శ్రీరామ్ ఫైనాన్స్, ఇవి టాప్ 5లో ఉండేటువంటి కంపెనీస్. మేబీ నెక్స్ట్ స్టేజ్లో చోళా ఫైనాన్స్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ టాప్ క్లాస్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఇన్ ఇండియా. మీరు అందులో సెపరేట్గా చేయండి. గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అందులో కూడా మీరు చేయొచ్చు. రెండిట్లోనూ చేయటం మంచిదనేది నా ఉద్దేశం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఉషా శంకర్ అండి, అంతర్వేది, నీరట్ టు అంతర్వేది అండి, ఈస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఉషా శంకర్ అండి. అడగండి అమ్మా. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 542లో 500 షేర్స్ కొన్నానండి. ఎన్హెచ్బిసి ఏమో 600 షేర్స్ కొన్నాను 98 రూపీస్ పెట్టి. జేకే బ్యాంక్ 1000 షేర్స్ అండి 122 రూపీస్ పెట్టి. ఈ మూడు కూడా ప్రెసెంట్ లాస్ట్ లో ఉన్నాయండి. దీనికి ఏం చేయమంటారండి? షిఫ్ట్ చేసి తీసుకోవచ్చా? కెనరా బ్యాంక్ తీసుకోవచ్చండి? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేకే బ్యాంక్, మూడో స్టాక్ ఏదన్నారు? ఎన్హెచ్పిసి అండి. ఎన్హెచ్పిసి. ఓకే ఓకే. సో ఒక బ్యాంక్ స్టాక్, ఒక పవర్కి సంబంధించినటువంటి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్, రెండోది కూడా పవరే. ఎన్హెచ్పిసి కూడా హైడల్ పవర్ చెందినటువంటి కంపెనీ. అంతేగాని ఏంటి మూడు హోల్డ్ చేయొచ్చా మీడియం టు లాంగ్ టర్మ్ కోసం? లేదు ఆవిడ కెనరా బ్యాంక్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? వసంత్ గారు, 3 స్టాక్స్ జేఎస్డబ్ల్యూ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి. ఓకే, ఎన్హెచ్పిసి ఈ 2 స్టాక్స్ హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. జేఎన్కే బ్యాంకు కొంచెం వీక్ నోట్లో ఉంది. బ్యాంకు ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే ఉంది వసంత్ గారు. బట్ ఏంటంటే జేఎన్కే బ్యాంక్కి ఒక 1 year టైం ఫ్రేమ్ ఇవ్వమంటాను ఇక్కడి నుంచి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ ఇక్కడి నుంచి ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంది బడ్జెట్ తర్వాత కూడా. సో అందువల్ల జేఎన్కే బ్యాంక్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 1 year టైం ఫ్రేమ్ ఇవ్వాలి. ఇన్ కేస్ ర్యాలీస్ వచ్చినప్పుడు కెనరా బ్యాంక్లోకి షిఫ్ట్ అవుతానంటే ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని జేఎన్కే బ్యాంక్లో కెనరా బ్యాంక్కి షిఫ్ట్ అవ్వచ్చు వసంత్ గారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను యూనియన్ బ్యాంక్ 3000 క్వాంటిటీ తీసుకున్నా సార్ 182 రూపీస్. ఓకే. సార్ పిరమల్ ఫార్మా ఇది కూడా 150 షేర్స్ 223లో తీసుకున్నా సార్. 223. ఓకే. ఇంకోటి ఏమండి? అపోలో మైక్రో సిస్టమ్సా? అవును. ఓకే. ఇది 340లో 50 షేర్స్ తీసుకున్నాం. ఇంకోటి సరే చాలు, ఈ మూడు గురించి మాట్లాడదాం. అపోలో మైక్రో ఎనీవే బడ్జెట్ తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి. డిఫెన్స్ రంగానికి ఎటువంటి అలొకేషన్స్, ఈసారి 20% ఎక్స్ట్రా అలొకేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో దాని ప్రభావం ఆయా స్టాక్స్ మీద కూడా ఉండే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. పిరమల్ ఫార్మా ఈరోజు రిజల్ట్ ఉన్నాయి, ఒకసారి చూడండి. రిజల్ట్ చూసిన తర్వాత రిజల్ట్ బాగుంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే అప్పుడు మాట్లాడుకుందాం. రామకృష్ణ గారు, యూనియన్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? 182లో కొన్నారు. అమాంగ్ ది పిఎస్యూ బ్యాంక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి చార్ట్ కూడా ఇది. 182 రూపాయలు అంటే ఆల్మోస్ట్ హై ప్రైస్ లో కొన్నారండి. రీసెంట్ హై ఏదైతే ఉందో, కాకపోతే ఇప్పుడు కొంచెం పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ రికవరీ మోడ్ లో యూనియన్ బ్యాంక్ ఉందండి. 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో కూడా డీసెంట్ రిటర్న్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 200, 210, 250 టార్గెట్స్ పెట్టుకోవచ్చు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో హోల్డ్ అని చెప్తానండి. యూనియన్ హోల్డ్ చేయండి, యాక్చువల్గా 3 హోల్డ్ చేయండి. పిరమల్ ఫార్మా రేపు మాట్లాడుకుంటే బెటర్, ఇవాళ రిజల్ట్ ఉంది కాబట్టి. అపోలో మైక్రో బడ్జెట్ రిజల్ట్ 2 రావాలి, ఆ 2 తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. యూనియన్ బ్యాంక్ ఎనీవే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూసినా, ఓవరాల్గా పిఎస్యూ బ్యాంక్స్ సెంటిమెంట్ పరంగా చూసినా కూడా 3 హోల్డ్ చేయదగినవే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా దగ్గర లెమన్ ట్రీ హోటల్స్ ఉన్నాయి సార్. లెమన్ ట్రీ ఏ రేట్లో కొన్నారు? 159లో తీసుకున్నా సార్, 1000 షేర్స్. ఓకే. అది ఇప్పుడు ఏమైనా ఎందుకు పడుతుందో కూడా తెలియట్లేదు సార్. అది ఏమైనా ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా సార్? ఎందుకు పడుతుందంటే ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్ సెంటిమెంట్ కారణంగానండి, అంతకుమించి. ఎందుకంటే ఇండియన్ హోటల్స్ పెరుగుతూ
లెమన్ ట్రీ పడిపోతుంది అనుకోండి, అప్పుడు మనం వరి కావాలి, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ అని. కానీ రెండింటిది అదే పరిస్థితి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐటీసీ హోటల్స్ది అదే పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్నటువంటి క్షీణదశే ప్రధాన కారణంగా మనం భావించవచ్చు. క్రాంతి గారు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా లెమన్ ట్రీ హోటల్స్ ఇక్కడ? వసంత్ గారు, ఓవరాల్ మీరు చెప్పినట్లే హాస్పిటాలిటీ ఇండెక్స్ ఏదైతే ట్రావెల్ స్టాక్స్, టూరిజం స్టాక్స్, హోటల్ స్టాక్స్ ఉన్నాయో, ఎంటైర్ హాస్పిటాలిటీ ఇండెక్స్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ కనుక 40% కరెక్ట్ అయింది వసంత్ గారు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో ఈ హాస్పిటాలిటీ స్టాక్స్ అన్ని అవుట్ పెర్ఫార్మర్స్ కింద ఉన్నాయి. లెమన్ ట్రీ హోటల్ కూడా లాస్ట్ 2 years కనుక పెర్ఫార్మెన్స్ చూస్తే ఇట్ వాజ్ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ వసంత్ గారు. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాం, ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది రాలేదు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో మనం చూస్తే ఒక వర్డ్ మనకి తరచుగా వినపడేది, రివెంజ్ ట్రావెల్ అని. సో అది ఇప్పుడు ప్రస్తుతం తగ్గిందనమాట. ఇట్స్ ఎ డీసెంట్ హోటల్, కార్పొరేట్ బడ్జెట్స్ పెరుగుతున్నాయి, ట్రావెల్ పెరుగుతుంది. కాబట్టి లెమన్ ట్రీ ఈజ్ అ స్టాక్ టు హోల్డ్. రిజల్ట్స్ తర్వాత, ఇంకా రిజల్ట్స్ రాలేదు వసంత్ గారు, రిజల్ట్స్ తర్వాత లెమన్ ట్రీలో స్లోగా యాడ్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతానికైతే హోల్డ్ అయితే చేయమంటాను. ప్రస్తుతానికి ఉన్న హోల్డ్ చేయండి. రిజల్ట్స్ కనుక బెటర్గా వస్తే, మొన్ననే అందులో ఉన్నటువంటి పిఈ ఇన్వెస్టర్ వాళ్ళ స్టేక్ పెంచుకుంటున్నట్లుగా చెప్పారు. ఆయన ఒక కామెంట్ చేశారు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ గుడ్ మేనేజ్మెంట్స్. మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్లో మంచి మేనేజ్మెంట్స్ ఉన్నప్పుడు చక్కగా సపోర్ట్ చేయాలి, అందుకనే మేము ఇందులో ఎక్కువ స్టేక్ పెంచుకుంటున్నాం అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఆ ఇండస్ట్రీకి సంబంధించిన అవుట్లుక్ పాజిటివ్గా ఉందనటానికి నిదర్శనాలు. సో హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మళ్ళీ ఏం బ్రేక్ అయ్యా? స్తమానం బ్రేకులు చెప్తారు. మరో బ్రేక్. ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీ మనకు 25,300 దగ్గర క్లోజ్ అయింది, అండ్ ఇప్పుడు 25,300 దగ్గర ఓపెన్ అయింది. 130 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ 430 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 350 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. నిఫ్టీ 25,300 పైన నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది, అదొక మంచి విశేషంగా చెప్పచ్చు. అలాగే సెక్టరల్ గెయినర్స్ లిస్ట్ చూస్తే రియల్టీ, డిఫెన్స్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, క్యాపిటల్ మార్కెట్, క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయినటువంటి సెక్టరల్ ఇండిసెస్. ఆటో ఇండెక్స్ నష్టాలతో ఓపెన్ అయింది. బహుశా M&M లాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ వస్తుండొచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్, ONGC, బజాజ్ ఫైనాన్స్, ITC, రిలయన్స్, TCS ఇలాంటివన్నీ కూడా మనకు నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. ఓకే, ఆయిల్ ఇండియా కూడా పెరిగింది 4.3%. క్రూడ్ ప్రైసెస్ పెరిగాయి కాబట్టి ONGC, ఆయిల్ ఇండియా లాంటివి స్ట్రాంగ్గా ఉంటాయి. ఏషియన్ పెయింట్స్ ఈజ్ డౌన్ 6%. రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. రిజల్ట్ మార్కెట్ అంచనాల కంటే తక్కువగా వచ్చింది ఏషియన్ పెయింట్స్లో, దాంతో స్టాక్ నెగిటివ్గా ఓపెన్ అయింది. మారుతి సుజుకి ఈజ్ డౌన్ 2%. ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. అలాగే IGI, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, స్టాక్ 9% పెరిగింది. MCX నిన్న ఈరోజు కూడా మనకు స్ట్రాంగ్గానే MCX పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం. అలాగే తేజాస్ నెట్వర్క్స్ పెరిగింది 6%. బికాజీ ఫుడ్స్ 5.5%. CG పవర్ నిన్న చాలా నష్టపోయినటువంటి కౌంటర్, ఇది 4% పెరిగింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్, డేటా ప్యాటర్న్స్, యాక్సిస్ బ్యాంక్, స్వాన్ ఎనర్జీ, మోతిలాల్ ఓస్వాల్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, జ్యోతి CNC. సో మిడ్ క్యాప్స్లో కొంత బయింగ్ అనేది ఈరోజు కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా 1609 వర్సెస్ 680. సో NSEలో 1822, 465. సో మిడ్ క్యాప్స్లో బయింగ్ జరుగుతున్నటువంటి ఓపెనింగ్ ఇది. హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కొంత కరెక్షన్ చూస్తున్నాం. విశాల్ మెగామార్ట్, ఆనంద్ రాఠీ, హిందుస్థాన్ జింక్ ఈజ్ డౌన్ 3%. టాటా కన్జ్యూమర్, మారుతి సుజుకి, అవాస్ ఫైనాన్షియర్స్, ఇండియా సిమెంట్స్, వన్ సోర్స్, ఇండియా పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి కౌంటర్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. సో యాక్సిస్ బ్యాంక్ ఈరోజు కూడా 4% పెరిగింది. కోటక్ బ్యాంక్ కంటే బెటర్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ క్యాప్ పరంగా కూడా యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ది 4th లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ కంపెనీ ఇన్ ది బ్యాంకింగ్ స్పేస్. స్నాక్స్ కంపెనీస్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. బికాజీ ఫుడ్స్, గోపాల్ స్నాక్స్ ఇవన్నీ కూడా Q3 రిజల్ట్స్ చక్కగా అనౌన్స్ చేశాయి. మనం కొద్ది రోజుల క్రితం అనుకున్నాం ఇన్వెస్టర్స్, PE ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఈ స్నాక్స్ కంపెనీస్లో ఉంది అని. ఓకే, రామకృష్ణ గారు, ఎనీ ట్రేడింగ్ అడ్వైస్?
సో మార్కెట్స్ చిన్నగా బడ్జెట్ ర్యాలీ మొదలు పెట్టాయని అనుకోవచ్చు అండి. కాకపోతే తొందరపాటు పొజిషన్స్ లాంగ్ అటెంప్ట్స్ చేయొద్దు. కేవలం సపోర్ట్ పాయింట్స్ లేదా ప్రీవియస్ క్లోజింగ్ నెంబర్స్ ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అంటే 25,200, 175 ఆ జోన్కి వస్తే లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చండి పొజిషనల్ గా. ఆల్రెడీ పొజిషనల్ లాంగ్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్లతో అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ లో అంటే వాళ్ళ పొజిషన్ నుంచి ఒక చిన్నగా ట్రయల్ చేసుకుంటారు రమ్మని చెప్తాను. ఎప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే అట్లీస్ట్ 150 పాయింట్స్ దూరం ఉండేటట్టు స్టాప్ లాస్ పెట్టుకుంటే కానీ పొజిషన్స్ హోల్డ్ అవ్వండి. ఎందుకంటే మనకి 25,200, 175 జోన్ అనేది మళ్ళీ 200 డేస్ సపోర్ట్ పాయింట్. మోస్ట్లీ మార్కెట్స్ ఇంట్రాడేలో ఏమన్నా కొంచెం వీక్నెస్ చూపిస్తే ఆ ప్రైస్ పాయింట్కి వచ్చి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉంది. ఆ ప్రైస్ పాయింట్స్ దగ్గర లాంగ్ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు. ఓకే, హిందుస్థాన్ జింక్ 2% తగ్గింది అండ్ వేదాంత 2% పెరిగింది. ఎందుకంటే ఓఎఫ్ఎస్ చేస్తుంది వేదాంత. అలాగే మహీంద్రా లాజిస్టిక్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, స్టాక్ ప్రైస్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఐజీఐ, మెట్రో బ్రాండ్స్, ఎంసీఎక్స్ ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. బోందడా ఇంజనీరింగ్ ఏం చేస్తుంది? ఏమీ లాభం లేదు. మంచి నెంబర్స్ ఇచ్చినా కూడా స్టాక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 4%, సుమారుగా 4% నష్టపోయింది స్టాక్ బొందాడా ఇంజనీరింగ్. లోకల్ స్టాక్స్లో క్యాప్స్టన్ స్ట్రాంగ్గా ఉంది, 424. నిన్న ఒక దశలో కొద్దిగా వీక్గా కనిపించింది, బట్ డిప్స్లో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఈ కౌంటర్లో కనిపిస్తుంది. ఓకే, మెయిల్స్ చూద్దాం. యాంటనీ వేస్ట్ గురించి అడుగుతున్నారు. శారద, యాంటనీ వేస్ట్ పరిస్థితి ఏంటి? ఈ స్టాక్లో 650 రూపాయలు కొన్నారు, పెరగడం లేదు. ఓకే, ఇప్పుడు పెరుగుతోంది, అమ్మేసుకోవచ్చా? క్రాంతి గారు, యాంటనీ వేస్ట్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? వసంత్ గారు, స్టాక్ అయితే ఒక టైంలో అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ వసంత్ గారు, అరౌండ్ అబౌవ్ 700 దాకా వెళ్ళి ఒక పుల్ బ్యాక్ చూసి మళ్ళీ స్టాక్ అయితే మళ్ళీ పెరుగుతుంది వసంత్ గారు స్లోగా. ఇన్ కేస్ మీడియం టు షార్ట్ టర్మ్ అయితే సమ్వేర్ అరౌండ్ 650 ఆ రేంజ్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి గైడెన్స్ చూసి డెసిషన్ తీసుకోమంటాను. ఒక ర్యాలీ వస్తే కనుక అరౌండ్ మీడియం టు షార్ట్ టర్మ్లో 650కి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఈ స్పేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వసంత్ గారు. స్టాక్ పిఈ అయితే బిలో 25 పిఈ ఉంది. ఏంటంటే వీళ్ళకి కొత్త న్యూ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆర్డర్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి ఆంథోనీ వేస్ట్కి. ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్, లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను, బట్ సమ్వేర్ అరౌండ్ 650 ఆ రేంజ్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మహేష్ అడుగుతున్నారు, ఎన్సీసీ స్టాక్ బాగా పడిపోయింది, ఏమైనా ఇన్సైట్స్ ఉన్నాయా, షేర్ చేయగలరా? రిజల్ట్ వీక్గా వచ్చిందండి, అంత మించి కారణం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఈసారి రిజల్ట్ కూడా చూడండి. సెప్టెంబర్ రిజల్ట్ అయితే చాలా వీక్గా వచ్చింది. డిసెంబర్ రిజల్ట్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే, కొంత ఎగ్జిక్యూషన్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఎగ్జిట్ అయిపోవడమే బెటర్. ఎందుకంటే నానాటికి తీసుకట్టుగా తయారవుతుంది. లక్ష్మీ రాజ్యం, పూనావాలా, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, పీటీసీ ఇండస్ట్రీ, సుజలాన్ ఇవన్నీ కొంటారట. మల్టీ బ్యాగర్స్ అవుతాయా అంటే ఏంటి? ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్ అంటే కనీసం 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు పెరగాలి, అప్పుడే కదా మల్టీ బ్యాగర్ అంటాం. డబుల్ అయితే కూడా మల్టీ బ్యాగర్ కాదు, 100% అని అంటాం. క్రాంతి గారు ఏంటి? హెచ్డిఎఫ్సి ఏఎంసీ, పీటీసీ, పూనావాలా, సుజలాన్. వసంత్ గారు, డీసెంట్ కంపెనీస్. ఒక సుజలాన్ కొంచెం వీక్ స్టాక్ ఫండమెంటల్గా చూస్తే కనుక. ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్స్ అంటే వసంత్ గారు ఇట్ కెన్ బి కాంపౌండర్స్ వసంత్ గారు. డెఫినెట్లీ 15 to 20% సిఏజీఆర్ రిటర్న్ అనేది వస్తుంది. ఆల్రెడీ దే హ్యావ్ ఒక సైజ్ అనేది ఉంది. లాంగ్ టర్మ్లో కాంపౌండర్స్ కింద ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్స్ అంటే దే ఆర్ ఫుల్లీ ప్రైజ్డ్ ఇన్ స్టాక్స్ వసంత్ గారు. అంటిల్ అన్లెస్ డ్రాస్టిక్ చేంజెస్ వస్తేనే ఈ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ కింద ఉంటాయి. సుజలాన్ కూడా మార్కెట్ క్యాప్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు టచ్ అవ్వడం జరిగింది 52 వీక్ హై ప్రైస్ ఉన్నప్పుడు. సో కాంపౌండర్స్ కింద ఉంటాయి, కానీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం ఈ స్టాక్స్ నుంచి డిఫికల్ట్ వసంత్ గారు. ఓకే, షణ్ముఖి అడుగుతున్నారు, ఒక మ్యూచువల్ ఫండ్ ఫర్ లాంగ్ టర్మ్ విత్ కమాడిటీస్ చెప్పాలట. అంటే ప్యూర్ ప్లే కమాడిటీస్ ఉండవండి మల్టీ అసెట్ ఫండ్స్లో, అది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను నేను. సో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇందులో నిపాన్ ఇండియా మల్టీ అసెట్ అలొకేషన్, వీళ్ళు కమాడిటీస్ ఎక్స్పోజర్ బాగానే తీసుకున్నారు. వేరే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్లో కమాడిటీస్ పాత్ర చాలా తక్కువ,
దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ ఈక్విటీ అండ్ డెట్. అది కూడా గమనించాలి మనం. పేరులో మల్టీ ఎసెట్ అని ఉంది కదా అని అందరూ కమాడిటీస్లో ఇన్వెస్ట్ చేయరు. సో నిపాన్ ఇండియా, గో విత్ నిపాన్ ఇండియా ఆర్ ఈవెన్ హెచ్డిఎఫ్సి మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్ కూడా. థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.